సిద్దిపేట జిల్లా గౌరారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గౌరారం పిఎస్ దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణకు దిగారు. స్థానిక కాంగ్రెస్ నేతలు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల ఫిర్యాదుతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పిఎస్ ముందే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు గొడవకు దిగారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. బీఆర్ఎస్ నేత నాగరాజుపై సీఐ చేయి చేసుకున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పివిరావు మనకు అందిస్తారు. పివిరావు, ప్రస్తుతం ఆ గొడవ అక్కడ సద్దుమణిగిందా? ప్రెజెంట్ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? హరీష, సిద్దిపేట జిల్లా మండల కేంద్రం వర్గంలో దగ్గర గౌరారం దగ్గర రాత్రి చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని టిప్పర్లలో తరలిస్తా ఉన్నారని అడ్డుకునే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. అనంతరం వారు పిఎస్కెళ్ళేసి ఆ కేసు నమోదు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ చేరుకొని మాపై ఎందుకు ఫిర్యాదు చేశారని వారిని అడగటం, రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం, వాగ్వాదంతో ఘర్షణ వాతావరణం ఉంది. ఈ ఘర్షణ వాతావరణంలో ఇరు వర్గాలు కూడా ఒకరికొకరు తోపులాట తీసుకోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంలోనే అక్కడ సిఐ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు నాగరాజుపై చేయి చేసుకున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాత్రి 12 గంటల ప్రాంతం వరకు అక్కడ ఉద్రిక్త వాతావరణం చాలుతుంది. ప్రస్తుతం అయితే ఘర్షణ వాతావరణం అయితే శాంతించింది. గ్రామంలో కూడా ఎలాంటి అలగరి అయితే ప్రస్తుతం అయితే లేదు అనిపించారు. రైట్, థ్యాంక్ యూ పివిరావు.